తిమ్మాపురం రాపర్తి గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో కూటమి ప్రభుత్వం అందులో పాల్గొనడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, సెలవు వస్తే 30వ తారీఖు నాడు ఇస్తున్నారు. 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా 15,000 కోట్లు పోలవరానికి నిధులు తీసుకొచ్చారు. అలాగే రాజధానికి నిధులు తీసుకొచ్చారు అమరావతికి. ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే బుడమేరు వరద విజయవాడ మొత్తం మునిగిపోతే ప్రజలందరినీ కూడా రక్షించడం జరిగింది. ఇటు అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి శుద్ధగడ్డ ముంపుకి కళ్యాణ్ గారు రావడం, మేమందరం కూడా తిరగడం, అందరికీ ప్రజలందరికీ అండగా ఉన్నాం. రైతాంగానికి అందరికీ కూడా 17,000 ఎకరాలు నష్టపోయింది. వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే పురుషోత్తపట్నం ఇచ్చిన మంచి ప్రభుత్వం 5 ఏళ్ళు ఆపేస్తే ఈరోజు రైతులు పంటలు ఊడుపులు ఊడిచారంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి కూటమి ప్రభుత్వం పురుషోత్తపట్నం ఇవ్వడం. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక చెడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన కష్టాలు పడ్డాం, ఒక మంచి ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన ఉపయోగాలు జరిగినాయో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసిన కూటమి ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తారు.